ప్రపంచంలోనే అత్యంత పాత ప్రజాస్వామ్యమైన అమెరికా ఇటీవల తన చరిత్రలో ఎప్పుడూ చూడని నిరసన తరంగాన్ని చూస్తోంది. 3,000కు పైగా నగరాల్లో దాదాపు 90 లక్షల మంది ఒకటే నినాదాన్ని చేస్తున్నారు, నో కింగ్స్. న్యూయార్క్ నగరం నుంచి గ్రామీణ ఇదాహో వరకు ఒకటే సందేశం, మేము అధ్యక్షుడిని ఎంచుకుంటాం కానీ రాజుని కాదు. అసలు ఈ నిరసనలు జరగడానికి కారణం ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఈ ఆగ్రహానికి కారణాలేంటి? మొదటవది, ఇటీవల ఇరాన్తో జరిగిన మిలిటరీ ఆపరేషన్స్లో కొద్ది రోజుల్లోనే బిలియన్స్ ఆఫ్ డాలర్ల నష్టం. We have already spent $30 billion on this war. That's enough to end homelessness in America, or to provide free school lunches to all American children. And Trump is asking for another $200 billion. రెండవది, కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీస్, దానివల్ల జరిగిన భారీ డిపోర్టేషన్. మరీ ముఖ్యంగా అధికారణ తంత్రం, అథారిటేటివ్ టెండెన్సీ వైపు మళ్ళుతున్నామన్న అమెరికన్ల భయం. అయితే కొందరు దీన్ని పొలిటికల్ డ్రామాలా చూస్తున్నా, మరికొందరు ప్రజాస్వామ్యం కూలిపోవడం ఇలానే మొదలవుతుంది అని హెచ్చరిస్తున్నారు. అమెరికా రాజరికాన్ని ఎదురించి పుట్టింది. మరి ఈ రోజు లక్షల మంది అడుగుతున్న ప్రశ్న, ఈ ప్రజాస్వామ్యం మళ్ళీ రాజరికంలా మారబోతోందా?